శనార్థి అందరికీ ఇవాళ మన తెలంగాణ స్టైల్లో కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నా. అవ్వసి పాడుగాను కాలీఫ్లవర్ కూరే తినారంటే పచ్చడి కూడానా అనుకుంటారు కదా కొందరు. నేను కూడా కూర తిననురా, పచ్చడి మాత్రం మస్తు కమ్మగా ఉంటుంది. ఇగో ముదుగాలు ఎట్లా చేసుకున్నా చెప్తినుర్రు. ఇక ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో ఇంత ఉప్పు వేసుకొని కొద్దిగా సేపు కాలీఫ్లవర్ను ఉడకబెట్టుకోవాలి. ఆ టెంక ఇట్లా నూనె పోసుకొని మంచిగా గోలించుకోవాలి. ఇక గోలినాక ఆయన దాంట్లో మసాలాలు ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, మెంతి పొడి, ఆవ పొడి అన్నీ వేసుకొని మొత్తం అంతనే ధనాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇక ధనాల పొడి అయితే కొద్దిగా కమ్మగా వాసన వస్తుంది చూడరా. ఇక ఈ మసాలాలన్నీ ఆ కాలీఫ్లవర్కి పట్టేదాకా మంచిగా కలుపుకోవాలి. బాగా తుక్కు కలుపుకోవద్దు, ఎందుకంటే తొక్కంత ఆగమాగం అవుతుంది తుక్కు కలుపుకుంటే. ఇక నిదానంగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకున్నాక పోపు పెట్టుకోవాలి. ఇక పోపు అంటే నేను పల్లి నూనెతోటే పెట్టినోళ్ళ, ఎందుకంటే పల్లి నూనె అయితేనే కాయినాక కమ్మటి వాసన వస్తుంది కదా, అందుకోసమనే. ఇగో ఈ పోపులా మొత్తం అంతా జీలకర్ర వేసిన, ఆవాలు వేసిన, మెంతులు అయితే అసలుకే వేయలేదులా. ఇగో ఎండుమిరపకాయలు ఇవన్నీ ఎల్లిపాయలు అయితే వేసిన. ఎల్లిపాయలు అయితే దంచలేదు, మొత్తం ఎల్లిపాయలే వేసిన. ఎందుకంటే నూనె కొద్దిగా గోరెచ్చగా అయినాక ఎల్లిపాయ ముద్ద దంచింది ఎత్తా, ఇలా మొత్తం అంతా కళ్యామాకు కూడా వేసుకోవాలి, ఎందుకంటే కమ్మటి వాసన వస్తుందిరా. ఈ పచ్చడి సంవత్సరం దాకా నిలువ ఉంటుంది. ఇక నూనె గోరెచ్చగా అయినాకనే ఎల్లిపాయ ముద్ద ఎందుకు వేయాలంటే మంచి ఘాట మీద ఉంటుంది పచ్చడి. అదే నూనె మసలంగా మనం ఎల్లిపాయ ముద్ద వేసినాం అనుకోర్రి, మొత్తం మాడి కాటు వాసన వస్తుంది. ఇక పచ్చడి కూడా చేదు వస్తుంది. అందుకోసమనే కొద్దిగా గోరెచ్చగా ఉండంగానే వేసుకోవాలి. ఇగో ఎల్లిపాయలు ఆ ఎల్లిపాయ ముద్ద గోలింది కాబట్టి ఇట్లా నురుగు వస్తుంది మంచిగా. పల్లి నూనె అయితే మస్తు కమ్మటి వాసన వస్తుంది. ఇగో ఈ పోపు తీసుకోబోయి ఎంత మనం ఇప్పుడు మసాలాలు కలుపుకున్న క్యాబేజ్ ఉన్నది కదా, అలా పోసుకొని కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్నాక 4 నిమ్మకాయలు పిండుకోవాలి. నిమ్మ పులుసు లేకపోతే అంత రుచి ఉండదు ఈ పచ్చడి. ఖచ్చితంగా నిమ్మ పులుసు పెట్టుకోవాలి. ఇక ఇది 2-3 రోజులకు ఊరుతుంది పచ్చడి. ఊరినాక మస్తు కమ్మగా ఉంటుందిరా. నూనె కొద్దిగానే అనిపిస్తుంది మనకు పోసినప్పుడు, అటు ఇంకా 2-3 రోజుల తర్వాత చూస్తేనైతే నూనె అంతా ఇట్లా మీదికి వేరుకొని ఉంటుంది. ఇగో నా పచ్చడి కలుపుడు అయితే అయిపోయిందిరా. ఇదంతా ఇక డబ్బా గిన్నెలకు ఎత్తుకొని పెట్టుకుంటా. అయ్యో స్టీల్ డబ్బాలలో, బుగ్గెన్ డబ్బాలలో పెట్టకూరి పచ్చళ్ళు పాడైతాయి. ఇక చూడుర్రి ఎంత ఎర్రగా ఉన్నదో పచ్చడి అయితే, కమ్మటి వాసన వస్తుంది. ఇక చెప్ప గిన్నెలా బువ్వూరుసుకొని తినాలి. ఇక మీకు నచ్చితే మీరు కూడా వేసుకోర్రులా, ఏమంటారు?